హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి రెడ్డి వ్లాగ్స్. సారీ గైస్, నేను అసలు ఎంగేజ్మెంట్ వీడియో అనేది పోస్ట్ చేద్దామైతే అని అనుకోలేదు. సో లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నాకు తీయడం అయితే కుదరలేదనమాట. మా అక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్. సో అందరినీ రిసీవ్ చేసుకునేసరికి నేనైతే బిజీ అయిపోయాను. నేను అసలు వ్లాగ్ పెడదామైతే అనుకోలేదనమాట. సో ఏదో వీలైనంత వరకు అయితే నేను వ్లాగ్ అయితే తీశాను మా అక్క ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనేది. సో చాలా బాగా అయింది. మేము ఫంక్షన్ హాల్లో అయితే చేసామన్నమాట. అందరూ ఒక్కొక్కరు వచ్చి బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నారు. సో ఎంగేజ్మెంట్ ముహూర్తం అయితే స్టార్ట్ అయిందనమాట, రింగ్స్ చేంజ్ చేసుకోవడానికి. సో మొత్తానికి టైం అవుతుందని చెప్పి తాంబూలాలు ఇస్తారు కదా. సో అత్తయ్య, మామయ్య, మమ్మీ, డాడీ అనమాట తాంబూలాలు అనేవి చేంజ్ చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్కి టైం అయింది కదా అని చెప్పేసి ముహూర్తాలు. సో ఫైనల్గా అయితే పంతులు గారి ముహూర్తాలు పెడుతున్నారనమాట. ఎప్పుడు పసుపు ఫంక్షన్, నెక్స్ట్ మ్యారేజ్, ఇదంతా కూడా ముహూర్తాలు పెడతారు కదా. సో అది పంతులు గారు అనేది చెప్తున్నారనమాట, ఏ టైంకి ఏం చేయాలి అని చెప్పేసి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి చూస్తున్నారు, వింటున్నారనమాట. సో ఫైనల్గా అయితే మ్యారేజ్ డేట్ అయితే ఫిక్స్ చేసేసారు. ఆగస్ట్లో అయితే మ్యారేజ్. నేను డేట్ అయితే మీకు కన్ఫర్మ్ చేయట్లేదు అనమాట. సో సర్ప్రైజ్ డేట్ అయితే నేను సడన్గా మీకు మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫైనల్గా అయితే మా అక్కది, మా బావది ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా అయింది. అంత బాగా అవుతుందని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో మా ఫ్యామిలీ అంతటికి వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను, మొత్తం అందరినీ చూపిస్తున్నాను అనమాట. నా యూట్యూబ్లో మీరు కూడా ఉండాలి కదా అంటే వాళ్ళందరినీ నేను వీడియో అనేది క్లిప్ అనేది తీశాను. మా బావ, మా తమ్ముడు, మా పొట్టమ్మ. సో వాళ్ళు అంటున్నారు మమ్మల్ని కూడా వీడియోలో షూట్ చేసి పెట్టు అని. ఖచ్చితంగా పెడతాను అని చెప్పేసి వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట. ఫైనల్గా అయితే మా అక్క, మా బావకి స్టిల్స్ అనేవి తీస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఫోటోషూట్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు డిఫరెంట్ స్టిల్స్ అనేవి తీసుకోవడంలో బిజీ అయిపోయారు అనమాట. సో ఫోటోగ్రాఫర్ అనేది డిఫరెంట్ స్టిల్స్ చెప్తున్నారు. ఫైనల్గా అయితే మేము కేక్ అనేది కట్ చేయించేసాము మా బావ, అక్క చేత. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫైనల్లీ నేను ఇందులోనే పసుపు ఫంక్షన్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో యాక్చువల్గా అయితే మాకు మ్యారేజ్ ముందు 5 days ముందు వస్తుంది అనమాట. కాకపోతే ముహూర్తాలు అవి లేకపోవడం వల్ల మేము 3 months బిఫోర్ ముందే పెట్టేసుకున్నాము. అంటే ఇలా పసుపు వేసాకే మనం ఏదైనా పెళ్ళి పనులు చేయాలి అని చెప్తారు కదా. సో పసుపు ఫంక్షన్ వీళ్ళ అత్తయ్య వీళ్ళందరూ కూడా హారతి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. పసుపు ఫంక్షన్ అయితే చేసాము. సో ఫైనల్గా మా ఇల్లు అయితే కలకల్లాడుతూ పెళ్ళి సందడి స్టార్ట్ అయిందనమాట మా ఇంట్లో. కొన్ని ఫొటోస్ అయితే పోస్ట్ చేశాను, చూసేయండి ఎంగేజ్మెంట్వి, మా ఫ్యామిలీ పిక్స్ కూడా. వీడియో అయితే నేను పెట్టడం లేట్ అయ్యిందనమాట. సారీ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.